తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. నేడు తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ములుగు జిల్లాలోని జరిగిన ఎన్కౌంటర్ కు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చినట్లు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వమా ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా సంబరాలు నిర్వహిస్తుంటే, ఇంకోవైపు మావోయిస్టు పార్టీ బంద్ పిలుపు నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం నివురుగప్పిన నిప్పుల మారింది. పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దు అడవులను జల్లాడపడుతూ మావోయిస్టులను ఏరి పారేయడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఒకవైపు బంద్ పిలుపు, మరోవైపు పోలీసుల హై అలర్ట్ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చాల్పాక అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ కు నిరసనగా మావోయిస్టు పార్టీ నేడు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో మావోయిస్టులు కీలక ఆరోపణలు చేశారు. మావోయిస్టు పార్టీ దళం 30వ తేదీన చాల్పాక అడవుల్లో బస చేసింది నిజమే అని ప్రకటించారు. మావోయిస్టు దళంపై విష ప్రయోగం చేసి హతమార్చారని ప్రకటించారు. ఆ ఎన్కౌంటర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఆ ఎన్కౌంటర్ కు నిరసనగా 9వ తేదీన రాష్ట్ర బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే PLGA వారోత్సవాలకు ముందే ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో ఏకంగా 7గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 2 కీలక నేతలు ఉండగా మరో 5గురు ద్వితీయ శ్రేణి మావోయిస్టులు ఉన్నారు. అయితే ఈ ఎన్కౌంటర్ పై భిన్న ప్రచారం జరిగింది. ఆహారంలో విష ప్రయోగం చేసి పట్టుకొని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారని మృతుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సంఘం కోర్టును ఆశ్రయించారు. ఎన్కౌంటర్ పై రకరకాల ప్రచారం జరుగుతున్న సమయంలోనే మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట కీలక ప్రకటన వెలువడింది. నవంబర్ 30వ తేదీన దళం చాల్పాక అడవులకు చేరుకున్నది నిజమే అని ప్రకటించిన మావోయిస్టు పార్టీ తమ దళానికి భోజనాలు సమకూర్చాలని చాల్పాక గ్రామానికి చెందిన ఒక ఆదివాసిని కోరారని తెలిపారు. అతను పోలీసులకు అప్రూవర్ గా మారి గ్రే హౌన్స్ బలగాలు ఇచ్చిన విషాహారం తమ దళానికి అందించారని లేఖలో ప్రకటించారు. విషయం కలిపిన ఆహారం తిని దళం మొత్తం స్పృహ తప్పి పడిపోయారని ప్రకటించారు. గ్రే హౌన్స్ బలగాలు వారిని పట్టుకొని చిత్రహింసలు పెట్టి తెల్లవారుజామున 4 గంటలు కాల్చి చంపారని ప్రకటించారు. ఎన్కౌంటర్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించిన మావోయిస్టులు ఎన్కౌంటర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలే బాధ్యత వహించాలని హెచ్చరికలు జారీ చేశారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.